రైతు సోదరులకి నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో రైతులు పెరిగిన కూలీల కొరత వల్ల కావచ్చు, లేకపోతే అధిక కూలీ రేట్ల వల్ల కావచ్చు, చాలామంది వరి సాగు చేసే రైతులు నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతి వైపు, లేకపోతే డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునే వైపు చాలామంది మల్లుతున్నారు. ఒకప్పుడు ఈ నేరుగా వడ్లను వెదజల్లే పద్ధతి కాలువల కింద, చెరువుల కింద ఎక్కడో జరిగేది. ఇప్పుడు రాను రాను అది మారుమూల పల్లె ప్రాంతాల వరకు కూడా ఈ డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతి అనేది అలవాటైపోయింది. 1 ఎకరం పొలం ఉన్న రైతు దగ్గర నుంచి 10 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇలా అవలంబించడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాటేసిన పొలానికి డ్రమ్ సీడర్ ద్వారా విత్తిన పొలానికి దిగుబడిలో పెద్ద తేడాలు అనేవి లేకపోవటం, అదేవిధంగా డ్రమ్ సీడర్ ద్వారా విత్తిన పొలంలో ఇప్పుడు మనం కలుపు నివారణ అనేది నివారించుకోవడానికి రకరకాల కలుపు మందులు, అన్ని రకాల గడ్డుల్ని నిర్మూలించే కలుపు మందులు మనకు అందుబాటులో ఉండటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దానివల్ల రైతు గణనీయమైన దిగుబడులు కూడా సాధిస్తున్నాడు. అయితే మనం ఈ డ్రమ్ సీడర్లను పెంచుకునే విధానంలో మనకి 3 రకాల డ్రమ్ సీడర్లు అందుబాటులో ఉన్నవి. మొదటిది సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచులది, రెండవది సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులది, మూడవది సాలుకు సాలుకు మధ్య దూరం 12 ఇంచులది. ఇలా మనకి 3 రకాల డ్రమ్ సీడర్లు అందుబాటులో ఉన్నవి. అయితే ముందుగా మనం సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులున్న డ్రమ్ సీడర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఒక రైతు తనకున్న ఎకరం భూమిలో ఒక్కొక్క మడిని 1000 సెంటీమీటర్ల చొప్పున 6 మడులు తయారు చేసిండు. 6 మడులు తయారు చేసినప్పుడు ఈ సాలుకు సాలుకు మధ్య దూరం ఉన్నదాన్ని మనం సెంటీమీటర్ల లెక్కన కొలిస్తే ఒక్కొక్క సాలుకు సాలుకు మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ 1000 సెంటీమీటర్లు ఉన్న మడిలో ఈ సాలుకు సాలుకు మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉన్న డ్రమ్ సీడర్ని మనం నడిపించినట్లయితే మనకి 10 లైన్లు తిరుగుతుంది. 10 లైన్లు తిరిగినప్పుడు మనకి ఇదే విధంగా 6 మళ్ళను లెక్కేసుకుంటే 6 10లో 60 సార్లు తిరుగుతుంది. అదే మనం సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచులున్న డ్రమ్ సీడర్ని తీసుకున్నట్టయితే, ఎందుకంటే దానికి దీనికి మధ్యలో 2 ఇంచులు గ్యాప్ తక్కువగా ఉంది. గ్యాప్ తక్కువగా ఉన్నప్పుడు దమ్ముకి మనకి ఒక్కొక్క సాలుకి ఒక్కొక్క డ్రమ్కి 2 ఇంచులు తేడా వస్తుంది. కాబట్టి మనకి సీడర్లో 4 డ్రమ్ములు ఉంటాయి. దమ్ముకి 2 ఇంచులు అంటే 4 2 8 ఇంచులు తక్కువ వస్తుంది. 8 ఇంచులు తగ్గినప్పుడు ఇప్పుడు ఇదే 1000 సెంటీమీటర్ల దాంట్లో మనం ఈ 20 సెంటీమీటర్లు గ్యాప్ ఉన్న డ్రమ్ తోటి మనం సీడ్ అనేది రొటేట్ చేసినప్పుడు మనకి దగ్గర దగ్గర 13 లైన్లు వచ్చే అవకాశం ఉంది. సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులున్న దానికి ఏమో 10 లైన్లు రొటేట్ అవుతుంది. అదేవిధంగా 8 ఇంచుల ఉన్న దాంతో మనం చేసినట్లయితే 13 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రైతు చేసిన ప్రకారం 6 మడులు ఉన్నాయి. 6 మడులలో మనం సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులు ఉన్న దాంతో మనం విత్తుకున్నట్లయితే 6 10లో 60 లైన్లు వచ్చినాయి. అదే మనం సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచులు ఉన్న దాంతో విత్తుకున్నట్లయితే ఒక్కొక్క మడిలో 13 లైన్లు వస్తున్నాయి. 13 లైన్లు అంటే మనకి 6 మళ్ళల్లో కలిపి 78 లైన్లు వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 10 ఇంచుల దానికి 8 ఇంచుల దానికి తేడా చూస్తే 18 లైన్లు ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే మనకి అధిక సాంద్రతతోటి విత్తనాలు అనేవి పడుతున్నాయి. అంటే ఇక్కడ విత్తుకి మధ్య దూరం తగ్గదు, కానీ సాలుకు సాలుకు మధ్య దూరం ప్రతిసారి 2 ఇంచులు తగ్గుతూ వస్తుంది. ప్రతిసారి 2 ఇంచులు తగ్గినప్పుడు మనకి 10 సార్లు 10 ఇంచుల గ్యాప్ ఉన్న దాంతో 10 సార్లు తిరిగినప్పుడు ఒక్కొక్క సాలుకి 2 ఇంచులు అంటే 4 డ్రమ్ములు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దానికి 4 2 8 ఇంచులు తగ్గుతుంది. ఇలా 8 ఇంచులు తగ్గినప్పుడు అది 10 సార్లు తిరుగుతుంది. కాబట్టి ఒక మళ్ళీ 18లో 80 ఇంచులు 80 ఇంచుల గ్యాప్ మిగిలి ఉంటుంది. కాబట్టి ఆ 80 ఇంచుల్లో మనం ఇదే మన 8 ఇంచుల గ్యాప్ ఉన్న డ్రమ్ సీడర్ తోటి ఎత్తుకున్నట్లయితే మనకి 13 లైన్లు నడిచే అవకాశం ఉంది. కాబట్టి రైతులు డ్రమ్ సీడర్ని ఎంచుకునే సందర్భంలో చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి, మనం మామూలుగా షాప్కి వెళ్ళి డ్రమ్ సీడర్ని కొనడానికి వెళ్తాం. డ్రమ్ సీడర్ని కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డీలర్ ఏం చేస్తాడంటే, రైతు పోయి నాకు డ్రమ్ సీడర్ కావాలి అని అడగంగానే తన షాప్లో అందుబాటులో ఉన్నదాన్ని మాత్రమే మనకు అమ్మటానికి ప్రయత్నిస్తాడు. అంతేగాని మన దగ్గర నుంచి రైతు ఫీడ్బ్యాక్ తీసుకోవటం కానీ, మీకు ఎన్ని ఇంచులది గ్యాప్ ఉన్నది కావాలి, ఎంత సాంద్రతతోటి కావాలి, మీకు ఎలా పడాలి ఇత్తనాలు అని చెప్పి మన ఏమీ అంత వివరంగా అడగడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది అమ్ముకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు.
లేకపోతే ఇది బాగానే ఉంటుంది అది బాగానే ఉంటుందని చెప్తారు. కానీ ఇక్కడ రైతులు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచులది మీరు కొన్నట్లయితే మీకు అధిక సాంద్రతతోటి విత్తనాలు వెదజల్లుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీకు ఎక్కువ లైన్లు, సాళ్ళ మధ్యన ఎక్కువ లైన్లు వస్తాయి. విత్తనాలకు మధ్యన గ్యాప్ తగ్గదు, కానీ సాలుకు సాలుకు మధ్య దూరం మాత్రం చాలా తగ్గుతుంది, చాలా షేప్ అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే షాప్లో అవసరమైతే టేప్ పెట్టి కొలుసుకొని మరి చెక్ చేసుకొని మీరు డ్రమ్ సీడర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి సాలుకు సాలుకు మధ్య దూరం 12 ఇంచుల డ్రమ్ సీడర్ ఉంది, 10 ఇంచుల డ్రమ్ సీడర్ ఉంది, 8 ఇంచుల డ్రమ్ సీడర్ ఉన్నది. మరి ఏ డ్రమ్ సీడర్ని ఎవరు ఎంచుకోవాలి అనేది కూడా మనం పరిశీలించినట్టయితే, ఎవరైతే 1 లేదా 2 సార్లు గడ్డి మందును స్ప్రే చేసి నేను కలుపుని నివారించుకోగలను అనే వ్యవసాయ పద్ధతి ఆలోచించే వాళ్ళు సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచుల దాన్ని ఎంచుకోవటం చాలా ఉత్తమం. ఎవరైతే సాళ్ళ మధ్యన మనకు వీడర్ తోటి కలుపుని నివారిస్తుంటారు, వీడర్ తోటి కలుపుని నివారించే వాళ్ళు సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులు ఉన్నది కానీ 12 ఇంచులు ఉన్నది కానీ ఎంచుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఈ సాలుకు సాలుకు మధ్య దూరం 8 ఇంచులు ఉన్న దాంట్లో మనకి కలుపుని నివారించే వీడర్ నడవదు కాబట్టి అది వాళ్ళకి సెట్ అవ్వదు. ఈ సాలుకు సాలుకు మధ్య దూరం 10 ఇంచులు ఉన్నదాన్ని మనం ఎంచుకున్నట్లయితే, 10 ఇంచులు ఉన్నది కానీ 12 ఇంచులు ఉన్నది కానీ ఎంచుకున్నట్లయితే మనకి సాళ్ళ మధ్యలో ఈ వీడర్ అనేది రొటేట్ అవుతుంది, కలుపుని నివారించడానికి చాలా బాగుంటుంది. కాబట్టి రైతులు వారు అనుసరించే విధానాలను బట్టి ఈ వీడర్లని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. 8 ఇంచుల గ్యాప్ ఉండే డ్రమ్ సీడర్ మనకి 5,600 కాంచి 6,000 మధ్యలో అటు ఇటుగా దొరుకుతుంది. ఈ 10 ఇంచుల మధ్య దూరం ఉన్నది ఇంకొద్దిగా 200-300 ఎక్స్ట్రా రేట్లో దొరుకుతుంది. ఈ 12 ఇంచుల మధ్య దూరం ఉండే డ్రమ్ సీడరు మనకి ఇంకొక 200-300 ఎక్స్ట్రాలో, అంటే కొద్ది వేరియేషన్ రేట్లోనే ఇవి రేట్లు అనేవి ఉంటాయి. వారి వారి ప్రాంతాలకు అనుకూలంగా, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులకు అనుకూలంగా ఈ డ్రమ్ సీడర్లను ఎంచుకోవటం చాలా ఉత్తమం. ఎక్కువ శాతం రైతులు బావుల కింద, బోర్ల కింద వ్యవసాయం చేసే రైతులు కలుపు మందులపైన ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి డ్రమ్ సీడర్ విషయంలో మనకి సాళ్ళ మధ్య దూరం 8 ఇంచులు ఉన్నదాన్ని ఎంచుకున్నట్లయితే మనకి అధిక సాంద్రతతోటి ఒడ్లు పడటానికి అవకాశం ఉంది. సాళ్ళకు మధ్య దూరం తగ్గుద్ది కాబట్టి అదే పద్ధతిలో మనకి దిగుబడి అనేది కూడా పెరగటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఈ డ్రమ్ సీడర్లు అనేవి మాన్యువల్గా కూడా కొంతమంది తయారు చేసి అమ్ముతుంటారు. ఈ మాన్యువల్ దానికిను కంపెనీ దానికి తేడా ఏమిటంటే, మాన్యువల్ అయితేనేమో కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాన్యువల్ది మనకి 4,000-4,500 పెట్టాల్సి ఉంటుంది. మనం కంపెనీది కొన్నట్టయితే ఇంకొక 1,500-1,600 ఎక్స్ట్రాలో మనకి కంపెనీదే వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మనకు ఒక్కొక్క డ్రమ్లో 2 కేజీలు, ఒక్కొక్క దాంట్లో 4 డ్రమ్ల 8 కేజీలు, ఇలా 8 కేజీలు మనం ఎకరం వరకు ఎత్తుకోవచ్చు. ఎకరానికి 10 కేజీల వడ్లు అయితే మనకి సరిపోతాయి. కాబట్టి ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో సరైన విధానాన్ని అనుసరించి రైతులు అధిక సాంద్రతతోటి విత్తుకొని మంచి దిగుబడిని పొందండి. అదేవిధంగా మీకు ఏ డ్రమ్ సీడర్ మీరు వాడుతున్నారో, మీకు ఎలా దిగుబడి అనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.